అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మలై కుల్ఫీ అండి. ఇది ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే కంటే ఇంట్లో ఈజీగా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. జస్ట్ పాలు పంచదార ఉంటే చాలు, ఈజీగా చేసేయొచ్చండి. ఎవరైనా ఈ కొలతలతో ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇంట్లోనే చేస్తారు చూడండి. చాలా క్రీమ్గా చాలా బాగుంటుంది. బయట వాటికంటే ఇది ఇంట్లోనే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఈ పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, ఇలా పొంగుకు వచ్చినప్పుడల్లా చక్కగా ఇలా గరిటతో పైన సైడ్స్నంతా తిప్పి ఆ పైన సైడ్స్కి వచ్చే ఇది మిగడంతా ఇలా పాలల్లోకి అనుకుంటూ సైడ్స్ అంతా ఎప్పటికప్పుడు ఇలా సైడ్స్ అంతా తీసేసి పాలల్లోకి అనుకోవాలి. ఇలా అన్న తర్వాత మొత్తం ఇలా అనుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా మరిగించుకోవాలి. చూడండి, ఈ 1 లీటర్ పాలు 1/2 లీటర్ పాలు అయిన తర్వాత దీంట్లో 1/4 కప్పు చక్కెర వేస్తున్నాను. వేసి ఇది స్వీట్ అనేది మీ టేస్ట్, మీ స్వీట్కి తగినంత వేసుకోవచ్చండి. నేనైతే 1/4 కప్పు కరెక్ట్గా సరిపోయింది. వేసిన తర్వాత చూడండి, ఈ పాలు కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యే టైంలో ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి. ఒక 1/2 లీటర్కి తక్కువగా, 1/4 లీటర్కి ఎక్కువగా అయినాయి. చూడండి, ఆ విధంగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, క్రీమీగా అవ్వాలి. అలా అయితేనే ఈ కుల్ఫీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా నేను కుల్ఫీ మౌల్డ్లు ఉన్నాయండి నా దగ్గర, దీంట్లో వేస్తున్నాను. మీరు స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ ఇలా ఈ మౌల్డ్స్లో వేసిన తర్వాత ఈ బ్యాటర్ని, ఈ మౌల్డ్స్ని ఇలా కవర్ చేయాలి పైన. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టడానికి, మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే ఇలా వుడ్ స్పూన్స్ ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు. ఇలా స్పూన్ కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవటమే. అన్ని ఇలా మిడిల్లో కట్ చేసుకొని కొద్దిగా ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఇది నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక 6 to 8 అవర్స్ అయినా ఫ్రీజర్లో పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చక్కగా ఇలా 2 చేతుల మధ్య ఇలా రబ్ చేస్తే చక్కగా వచ్చేస్తాయండి. లేదా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా ఈ మౌల్డ్ని అందులో ఒక 1 minute పాటు ఉంచినా కానీ చక్కగా వచ్చేస్తాయి ఈ కుల్ఫీలు. ఇలా అన్నీ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. జస్ట్ పాలు పంచదార ఉంటే చాలండి, ఇంట్లో ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి. ఎప్పుడు బయట ఐస్ క్రీమ్సే అడగరు. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది క్రీమీగా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.